కోలం డిజైన్ ఎలాగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. నేనైతే రివర్స్ స్టిచ్ చేస్తాను. చూడండి, ఇలా రివర్స్ స్టిచ్ చేసుకోవడమేమి చాలా బాగుంటుందండి. ఇది మా బ్లౌజ్ పైన స్టిచ్ చేసుకున్న లేదా డ్రెస్ నెక్ స్టిచ్ చేసుకున్న హ్యాండ్స్ పైన చాలా బాగుంటుంది. రివర్స్లో చూసారా, ఇలా స్టిచ్ చేసుకోండి. ఎంత బాగుంది కదా, కంప్లీట్ అయినట్టు చూడండి ఎలా ఉంటుంది. చూసారా, కంప్లీట్ అయినట్టు ఎంత బాగుంది. మీరు అక్కడ మీకు అర్థం కాకపోతే నేను సింగిల్ లైన్ డ్రా చేసి మీకు చూపిస్తున్నాను ఎలాగా మనం రివర్స్ స్టిచ్ చేసుకోవాలి. దాన్ని నేను కోలం బార్డర్ పైన సేమ్ టిచ్ చేశాను, చిన్నగా చేశాను. ఇప్పుడు కొంచెం మీకు అర్థం అవ్వాలని పెద్దగా చూపించాను. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది, ఫ్రంట్ చూడండి ఇలా వస్తుంది. ఇది పెద్దగా స్టిచ్ చేశాను, డిజైన్ కాబట్టి చిన్నగా చేశాను. ఇప్పుడు మనం ఫ్రెంచ్ నాట్ వేసుకోవాలి. మధ్యలో నేను డాట్స్ ఎక్కడ ఇచ్చుకున్నానో అక్కడ ఫ్రెంచ్ నాట్ వేసుకోండి. చూడండి ఎలా చూపిస్తున్నాను కదా.